హలో ఫ్రెండ్స్, మేమైతే పెన్నోబిలానికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇది లక్ష్మీ నరసింహస్వామి ఎంట్రీలో ఉంది. ఇది గుడి పైన. లోపలైతే అలో లేదని బయట ఒకటే తీసేసాము. ఈ మంత్ 28th రథోత్సవం ఉంది, అందుకని ముందుగానే వెళ్ళాము. చాలా ఫుల్ రద్దీగా ఉంటారు. ఈ వారం అయితే ఇక్కడ ఎక్కువ కనిపించడం లేదు. రథోత్సవం పనిలో రంగులు పూసుకొని చాలా బిజీగా ఉన్నారు. ఇది గర్భగుడిలో కొద్దిగా లోపల. గర్భగుడిలో విగ్రహం అయితే తీయడానికి లేదు. చూడండి, ఇక్కడ ఎంట్రీలోన అక్కడ కనిపిస్తున్నదే గర్భగుడి. ఇక్కడ ప్రసాదం ఇంకా దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. చూడండి, మొత్తం ఇది గుడి లోపల. ఇక్కడైతే టెంకాయలు కొట్టించుకుంటారు. ఇదంతా క్యూ టెంకాయలు కొట్టించుకోవడానికి కూడా. చూడండి, గుడి బయట ఇది గోపురం దగ్గర. చుట్టూ చూడండి, ఇది కింద వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ చుట్టుపక్కల అక్కడైతే తేరు ఉంటుంది. చూడండి, మెటికలన్నీ 4 గోపురాలు ఉంటాయి. నరసింహస్వామి ఎంట్రీలో ఉంటుంది. చూడండి, మొత్తం జనాలు అయితే ఎక్కువ లేరు, అందుకే బాగా వీడియో తీస్తాను. ఇక్కడైతే 28 తేరు, అందుకే ఇక్కడ తేరు అయితే బయటికి పెట్టేసినారు రెడీ చేయడానికి. చూడండి, బయట వెళ్తాన్నాము ఇక్కడ మేము. దిక్కండి, కోతులన్నీ చాలా రోపిస్తున్నాయి. ఇక్కడైతే పరిగెత్తిపోయినాం వస్తాయని. ఇక్కడ మఠాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది కోనేరు పోయే ప్లేస్లో దారిలో అయితే చాలా కోతులు వచ్చినాయి. ఇక్కడ కోనేరులో నీళ్లు వదలలేదు, అంటే ఖాళీగా ఉందంతా. అక్కడ శివుని దగ్గర అయితే కొన్ని వాటర్ వచ్చేస్తున్నాయి, రావి చెట్టు నుంచి వచ్చేస్తున్నాయి అవి. ఇది లక్ష్మీదేవి టెంపుల్. బై ఫ్రెండ్స్.